సంతోషంగా ఇంట్లో ఉండడానికి వాస్తుకు ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకుందాం. ముందుగా నాగదేవతలకి నాగపుష్పాలు అర్పించి పూజ చేయాలి. అలా పూజ చేయకపోతే ఆ ఇంట్లో ఎక్కువ కాలం నివసించలేరు. అలానే వివస్వానికి కూడా పూజ చేయాలి, అంటే సూర్యభగవానుడికి. అలా పూజ చేయకపోతే ఇంటి స్థలం ఉన్నా కూడా ఎన్నాళ్ళైనా కూడా ఇల్లు కట్టలేరు. అమ్మాలనుకున్నా కూడా సరైన ధర అనేది రాదు. మరి ఎవరికైనా ఇబ్బందే కదా. పూజ చేసుకొని తరిద్దాం. ఇక వాస్తు హోమ బలి ప్రధానములు లేకుండా భవనాలు నిర్మించరాదు. బ్రహ్మస్థానంలో శ్రీహరిని, లక్ష్మీ గణపతిని, దేవతలని పూజించి పెసరపప్పుతో కూడిన అన్నాన్ని బలిగా సమర్పించాలి. తర్వాత భూమిని, వాస్తు పురుషుణ్ణి, వర్ధనీ రూపంలో ఉన్న మూకుడిని పూజించాలి. ఇంకా కలశం మధ్యలో బ్రహ్మ దిక్పాలకులను పూజించాలి. ఇవి సరిగా జరగకపోతే గృహప్రవేశ సమయంలో తోబుట్టువులతో తగాదాలు వస్తాయి. అలానే స్వస్తి వాచనము, కలశ పూజ జరగకపోతే గృహప్రవేశం అయ్యాక కోడళ్ళు లేదా అల్లుళ్ళతో కలహాలు వస్తాయి. గృహ యజమాని రంధ్రం కలిగిన జలపాత్ర హస్తంతో దక్షిణావర్త మండలంలో ప్రదర్శనగా తిరగాలి. ఎవరికైనా సంతోషంగా ఉండడమే కదా కావాలి. వాస్తు పూజ చేసుకొని తరిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. గురు కృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.